ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా పార్లమెంట్ ఎన్నికల్లో బిజీగా ఉంది. బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. 400 సీట్ల కోసం పార్టీ పక్కా వ్యూహంతో సాగుతుంది. ఎన్నికల ముందు అయోధ్య రామాలయాన్ని నిర్మించిన కాషాయ దళం మరో సంచలన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి పాకిస్తాన్లోకి ప్రవేశిస్తామని రాజ్నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. భారత్ శత్రుదేశంలోకి ఎంటరై ఖతం చేస్తుందని మోదీ అన్నారు. ఎన్నికల వేళ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక పక్కా వ్యూహం ఉందని వార్తలొస్తున్నాయి. భారత్ మరో సర్జికల్ స్ట్రైక్స్ కు రెడీగా ఉందనడానికి ఇవి సంకేతమని చెబుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు పాక్కు మరోసారి గుణపాఠం నేర్పటం, సర్జికల్ దాడులను ఎన్నికలకు వాడుకోవడం అనే వ్యూహంతో మోదీ ప్రభుత్వం ముందుకెళ్తుందని పరిశీలకుల అంచనా. అయోధ్య రామాలయ నిర్మాణం తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే ధరల పెరుగుదల, పెరిగిన నిరుద్యోగం, పేదరికం ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి. దక్షిణ భారతంలోనూ పరిస్థితి ఈసారి కూడా ఆశాజనకంగా లేదు. 400 సీట్లు సాధించాలంటే కేవలం హిందీ బెల్ట్ రాష్ట్రాలపైనే దృష్టి సారిస్తే సరిపోదు. దేశ ప్రజలందరినీ ఆకట్టుకునే ప్రోగ్రాం ఏదో ఉండాలి. రామాలయం కేవలం హిందూ ఓట్లను మాత్రమే పోలరైజ్ చేస్తుంది. హిందువుల్లో అందరూ బీజేపీ వైపు లేరు. అన్ని వర్గాల ప్రజలను దేశభక్తి అజెండాతో ఆకట్టుకోవాలంటే మొత్తం దేశానికి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకురావాలి. పాకిస్తాన్లోకి దూసుకెళ్లి దాడులు చేస్తామని రాజ్నాథ్ చెప్పడం వెనుక ఈ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తుంది. భారత్లో ఉగ్రవాద దాడులు చేసి పారిపోయే వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్లను హతమార్చడానికి పాకిస్తాన్లోకి ప్రవేశిస్తాం. మేం పొరుగు దేశాలతో స్నేహాన్ని కోరుకుంటున్నాం, కానీ మమ్మల్ని అదే పనిగా రెచ్చగొడితే ఖతం చేస్తామని మంత్రి అన్నారు. రెండు 2016లో మోదీ ప్రభుత్వం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఆ సర్జికల్ దాడులతో బీజేపీ పొలిటికల్ మైలేజ్ వచ్చింది. నోట్ల రద్దు కష్టాలు, కొండెక్కిన ధరలు, నిరుద్యోగం వంటి తీవ్ర సమస్యలు కూడా పట్టించుకోకుండా 2019లో భారతీయులు మోదీకి మళ్లీ పట్టం కట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ మోదీ గాలి వీస్తుందని సర్వేలు చెబుతున్నా బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. సరిహద్దుల్లో అటు పాకిస్తాన్, అటు చైనా నిత్యం కాలు దువ్వి ఇండియాను ఇబ్బంది పెడుతున్నాయి. గాల్వాన్ లోయలో చైనా ఆర్మీకి మన జవాన్లు గట్టిగానే బుద్ధి చెప్పారు. అయితే చైనాతో ఘర్షణలు మన ఎన్నికలను ప్రభావితం చేసే పరిస్థితి లేదు. కొడితే పాకిస్తాన్నే కొట్టాలి. దయాదిపై మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని కొన్నేళ్లుగా వార్తలొస్తున్నాయి. భారత్ గత కొన్నేళ్లలో సీక్రెట్ ఆపరేషన్ల ద్వారా పాకిస్తాన్లోకి చొరబడి 20 మంది ఉగ్రవాదులను ఖతం చేసిందని గార్డియన్ పత్రిక తాజాగా వెల్లడించింది. అమెరికా, కెనడాల్లోని సిక్కు ఉగ్రవాదులను కూడా భారత నిఘా వర్గాలు మట్టుబెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ మరో సర్జికల్ స్ట్రైక్స్ దిశగా వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్పై మళ్లీ సర్జికల్ దాడులు జరిగితే బీజేపీ సహజంగానే ఎన్నికల్లో లబ్ధి పొందుతుంది. ఎన్నికల్లో లబ్ధి కోసమే దాడులు చేశారని విపక్షాలు విమర్శించినా ఓటర్లు పట్టించుకోరని కాషాయ పార్టీ ధీమా. దేశం కోసం, ధర్మం కోసం ఏం చేసినా ప్రజలు అంగీకరిస్తారని కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, సీఏఏ చట్టం, ట్రిపుల్ తలాక్ రద్దు వంటివి దీనికి ఉదాహరణ అని పార్టీ భావిస్తోంది. ఈరోజు భారత్ తన శత్రుదేశంలోకి వెళ్లి మరీ చంపుతుంది. ఆర్మీలో ఒకే ర్యాంక్, ఒకే పింఛన్ అమలు చేశాం. సరిహద్దుల్లో ప్రతీకారం తీర్చుకోవడానికి ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. ఇది కొత్త ఇండియా అని శత్రువుకు తెలుసు, మోదీ గురించి కూడా తెలుసు అని మోదీ బీహార్ ఎన్నికల సభలో అన్నారు. మోదీ, రాజ్నాథ్ వ్యాఖ్యలు పాక్పై జరగబోయే మరో సర్జికల్ అటాక్కు సిగ్నల్ కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త దాడులు అచ్చం 2016 నాటి దాడులాగే ఉండాల్సిన అవసరం లేదని, ఏదో సంచలనం కలిగించి దేశభక్తి సెంటిమెంట్ను తట్టిలేపేలా ఉండొచ్చని అంటున్నారు.